హే గాయ్స్! ఈరోజు టాపిక్ వచ్చేసి విష్ణు, శివుడు వీళ్ళెవరు? స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు యూనివర్స్‌లో ఒక 2 ప్రాసెస్ గురించి తెలుసుకోవాలండి. అందులో ఫస్ట్ ప్రాసెస్ నేమ్ వచ్చేసి సుస్టెయిన్. దీనిని మీరు కంటిన్యూస్ కూడా అని పిలవచ్చు. ఇది మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి శ్వాస. మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఊపిరి పీల్చాలి, వదలాలి. ఇది కంటిన్యూస్‌గా జరుగుతూ ఉండాలి. ఊపిరన్నది ఒక్కసారి మాత్రమే పీల్చుకొని జీవితం అంతా మనం బ్రతకలేం గదా! సో, ఊపిరన్నది పీల్చాలి, వదలాలి. ఇది కంటిన్యూస్‌గా జరిగితేనే మనం మన లైఫ్ బావుంటుంది. రెండో పాయింట్ వచ్చేసి గుండె. మన బాడీలో గుండె అన్నది చాలా ఇంపార్టెంటు. ఆ గుండె వల్ల బ్లడ్ అన్నది బాడీలోకి వెళ్తుంది. ఆ బ్లడ్ వల్ల బాడీ మొత్తం పనిచేస్తుంది. గుండె ఎప్పుడు టపటప కొట్టుకుంటూ ఉంటుంది. వన్స్ ఆ గుండె ఆగిపోయిందనుకోండి, బాడీలోకి బ్లడ్ వెళ్ళదు. మిగతా పార్ట్స్ కూడా పనిచేయకుండా పోతాయి. సో, గుండెప్పుడు కొట్టుకుంటూనే ఉండాలి. సో, అంటే ఆగకుండా కొట్టుకుంటూనే ఉండాలి. సో, అప్పుడే మనం బ్రతికి ఉండగలం. మూడో పాయింట్ వచ్చేసి నది. నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. వన్స్ నది ఆగిపోయి ఎండిపోతే, అక్కడున్న పంట పొలాలు ఎండిపోతే, మనుషులు కూడా జీవించలేరు. సో, జంతువులు కూడా ఇంకా ఉండలేవు. సో, కాబట్టి నది ఎప్పుడు ఎండిపోకుండా అలా ఆన్ అవుతూ ఉండాలి. నాలుగో పాయింట్ వచ్చేసి భూమి తిరగడం. సో, ఈ భూమి తిరగడం వల్లనే మనకి ఇది సన్‌లైట్ వస్తుంది, మూన్‌లైట్ వస్తుంది. సో, వన్స్ భూమి తిరగడం ఆగిపోయిందనుకోండి, ఒకవైపు చాలా వేడిగా సన్‌లైట్ ఉంటుంది. ఇంకోవైపు చాలా చల్లగా, కూల్‌గా ఉంటుంది మూన్ అన్నది. కాబట్టి కొన్ని ప్రక్రియలు ఆగకుండా జరుగుతూ ఉండాలి. ఐదో పాయింట్ వచ్చేసి పెరుగుదల. అంటే మనిషి పుట్టడమే కాదు, పుట్టిన తర్వాత అన్నీ నేర్చుకోవాలి. చదువుకోవాలి, పరిగెట్టాలి, రన్నింగ్ చెయ్యాలి, జాబ్ చెయ్యాలి. సో, మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో, అంటే లైఫ్ అన్నది అప్‌డేట్ అవుతూ ఉండాలి. సో, మనం ఏది నేర్చుకోకుండా అలా ఉండిపోయామనుకోండి, ఒక నార్మల్ లైఫ్ మనం జీవించడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో, మన లైఫ్ అన్నది అలాగ ముందుకు సాగుతుండాలి. సో, దీన్ని బట్టి ఏంటంటే అప్పుడు మానవుడు ఓకే. కొన్ని కొన్ని పనులు ఆగకుండా అలా కంటిన్యూస్‌గా జరుగుతూ ఉండాలి అని అప్పుడు మానవుడికి అర్థమైంది. దానికి పేరు సుస్టెయిన్ అని అంటారు. అంటే మీకు అర్థం అవ్వడానికి కంటిన్యూస్. రెండో ప్రాసెస్ నేమ్ వచ్చేసి ట్రాన్స్‌ఫార్మ్. దీనిని మీరు రిప్లేస్ అని కూడా పిలవచ్చు. ఇది మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డే అండ్ నైట్. మార్నింగ్ ఎండ్ అవుతేనే నైట్ వస్తుంది. నైట్ ఎండ్ అవుతేనే మళ్ళీ మార్నింగ్ వస్తుంది. ఒకవేళ మార్నింగ్ ఎండ్ అవ్వకుండా ఉండుంటే సో, ఎప్పుడు విడివిడిగా ఈ సన్‌లైట్ అన్నది ఉంటుంది. సో, అప్పుడు మనుషులకి రెస్ట్ అన్నది ఉండదు. సో, అలానే నైట్ కూడా ఎండ్ అవ్వకుండా ఉండుంటే సో, మొత్తానికి చీకటి ఉంటుంది. మొక్కలు కూడా పెరగలేవు. మనుషులు కూడా పని చేయలేరు. సో, కాబట్టి ఒకటి ఎండ్ అవుతేనే ఇంకోటి వస్తుంది. సో, నైట్ ఎండ్ అవుతేనే మార్నింగ్ వస్తుంది. మార్నింగ్ ఎండ్ అవుతేనే నైట్ వస్తుంది. రెండో పాయింట్ వచ్చేసి సీజన్స్. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ఒకవేళ ఎప్పుడు ఎండాకాలం ఉంటే మనకు వాటర్ ఉండవు. పంటలు కూడా ఉండవు. సో, ఒక కాలం ఎండ్ అవుతేనే ఇంకో కాలం వస్తుంది. ఒకే ఋతువు ఉంటే సో, ప్రకృతిలో బ్యాలెన్స్ అన్నది తప్పిపోతుంది. మూడో పాయింట్ వచ్చేసి ఓల్డ్ అండ్ న్యూ. మన దగ్గర పాత ఇల్లు ఉంది. అక్కడ కొత్త ఇల్లు కట్టాలనుకుంటే ఆ పాతది పడగొట్టి మరి కొత్త ఇల్లు కట్టగలం. కాబట్టి ఓల్డ్ వర్షన్ రిమూవ్ చేస్తే న్యూ వర్షన్ వస్తుంది. పాతది తొలగితేనే కొత్త ప్రారంభం అవుతుంది. అప్పుడు ఇవన్నీ చూసి మానవుడు అర్థం చేసుకున్నాడు. ముగింపు లేకపోతే కొత్త ప్రారంభం ఉండదని. దీనినే ట్రాన్స్‌ఫార్మ్ అని అంటారు. సో, ఇప్పుడు విష్ణు అండ్ శివుడు వీళ్ళు ఎవరు? ఇప్పటి వరకు మనం ఒక 2 ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. సుస్టెయిన్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్. మానవుడు ఈ యూనివర్స్‌లో కొన్ని పనులు ఆగకుండా జరుగుతున్నాయి. వాటిని అర్థం చేసుకున్నాడు. ఆగకుండా పనులు జరుగుతున్నాయి కదా! వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అప్పటి పురాణంలో స్టోరీ టెల్ లాంగ్వేజ్‌లో విష్ణు అనే పేరు పెట్టారు. అంటే సుస్టెయిన్. దీంతో పాటు కూడా ఇంకో విషయం అర్థమైంది మానవుడికి. ఆగకున్న పనులు కాదు. ఒకటి పాతది పోతేనే కొత్తదొస్తుంది. అంటే ముగింపు లేకపోతే కొత్త ప్రారంభం ఉండదు అని ఇంకో విషయం కూడా అర్థం చేసుకున్నాడు. సో, అప్పటి పురాణంలో ముగింపు లేకపోతే కొత్త ప్రారంభం ఉండదు. దీనిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి స్టోరీ టెల్ లాంగ్వేజ్‌లో శివుడు అనే పేరు పెట్టారు. అంటే ట్రాన్స్‌ఫార్మ్. సుస్టెయిన్ అంటే విష్ణు. అప్పటి పురాణంలో సో కొన్ని పనులు ఆగకుండా జరిగే వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మానవుడు స్టోరీ టెల్ లాంగ్వేజ్‌లో విష్ణు అనే పేరు పెట్టారు. అలానే
ముగింపు లేకపోతే కొత్త భారము ఉండదు. దీనిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అప్పటి పురాణాలను స్టోరీ టెల్ లాంగ్వేజ్‌లో శివుడు అనే పేరు పెట్టారు. ఇలా కాలం గడిచే కొద్దీ ముందుకు వెళ్ళే కొద్దీ సో, ఒక కాన్సెప్ట్‌ని ఈ స్టోరీ అనుకోవడం జరిగింది. సో, మొత్తానికి నేను ఇప్పుడు మీకు సుస్టెయిన్ గురించి లేదా ట్రాన్స్‌ఫర్ గురించి అందులో చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదండీ! అది కేవలం మీకు అర్థం అవ్వడానికి మాత్రమే నేను ఈ పాయింట్స్ ఎగ్జాంపుల్‌గా చెప్పాను. సో, ఈ సుస్టెయిన్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఇది మీకు మీనింగ్ అర్థం అవ్వడానికి సో, ఆ పాయింట్స్ అన్నది నేను తీసుకొని మీకు చెప్పాను. మీకు ఇంకో రియల్ స్టోరీ చెప్తానండి. నేను ఒక పర్సన్ దగ్గరున్నాను. ఆ పర్సన్ దగ్గర ఒక పేపర్ లాంటి ఒక శివుడి బొమ్మ ఉంది. నేను ఆ పేపర్ బొమ్మను చూసి శ శివుడి బొమ్మ బావుంది. నాకు నచ్చింది. సో, ఆ బొమ్మలో నాకు ఒకటి నేను అబ్జర్వ్ చేసుకున్నాను. ఏంటంటే, ఆ బాడీ నాకు కూడా ఉండాలి. శివుడిలాగా నాకు ఆ పర్సనాలిటీ నాకు కూడా రావాలి. అంతే ఈ ఒక్క లైన్ అన్నాను. సో, అవతల పర్సన్ ఏమన్నాడంటే నన్ను ఎఫెక్ట్ అయిపోయి ఇలాంటి జోక్స్, ఎటకారం, కామెడీ ఇలాంటివి చేయొద్దు. శివుడు నిన్ను వదిలిపెట్టడు, క్షమించడు అని నవ్వుతూ ఎక్కిలి నవ్వులుతూ చెప్పాడు నాతో. నేను అర్థం చేసుకోగలను. ఒక కనిపించని రూపానికి మనోడు భక్తి చూపిస్తున్నాడు, విశ్వాసం ఉన్నాడు. ఆ విషయం నేను అర్థం చేసుకోగలను. ఇది రియాలిటీ యాక్చువల్లీ. అంటే శివుడితో ఎప్పుడు మనోడు మాట్లాడలేదు. సో, ఓకే. నేను ఒక మాట ఇట్లా అన్నందుకు నా మీద అంత ఎఫెక్ట్ అయిపోయాడు. నేను అది ఆర్గ్యూ చేయలేదు. ఓకే. అలా మౌనంగా ఉన్నా. సో, ఒకటే నేను మైండ్‌లో అనుకున్నాను. అలాంటి శరీరం కావాలి అని అనుకోవడంలో తప్పుంది అని భావించాడు. నేనెప్పుడూ ఇలాంటి కనిపించిన ఒక రూపాన్ని అడ్డుపెట్టుకొని నేను ఎవరి మీద ఎఫెక్ట్ అవ్వలా. సీరియస్ అవ్వలా. ఎందుకంటే నా లైఫ్‌లో కనిపించే ఒక రూపం ఉంది. కళ్ళున్నాయి, ముక్కున్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, జుట్టు ఉంది. ఒక మనిషి రూపంలో మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ నా లైఫ్‌లో ఉన్నారు. అంటే ఏంటంటే నేను ఆహ్, చిన్నప్పటి నుంచి కొన్ని కథలు విన్నాను. అదే దేవుడి కథలు విన్నాను. సో, నేను ఎప్పుడు దేవుడితో మాట్లాడలేదు. దేవుడు ఉన్నాడో లేదో నేను ఎప్పుడు ప్రశ్నించలా. ఓకే. దేవుడి కథ చెప్పారా? ఓకే. ఉన్నాడు. ఓకే. సో, నా లైఫ్‌లో మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఉన్నారు. సో, ఆ పర్సన్ నాకు గాడ్. గాడ్ అంటే ఇప్పుడు పవర్స్ ఉన్నాం కాదండి. సో, మనం విన్న దేవుడి కథలో అలాంటి పాత్రల్లో మనం కూడా అలాగ జీవించాలి. ఇలాంటి పాత్ర ఓకే. నేనెప్పుడు అలాంటి దేవుడి స్టోరీస్ విన్నప్పుడు నేనెప్పుడు దేవుడిని ప్రశ్నించలా. నిజంగా దేవుడు ఇలా ఉంటారా? పవర్స్ ఇలా చేస్తారు తట్టేస్తంటారా? నేనెప్పుడు అలాంటి నెగెటివ్ వైబ్స్ అన్నది నేను ఆలోచించలా. ఓకే. చెప్తే నాకు ఆ పాత్ర నచ్చింది. అతను స్టోరీ చెప్తుంటే అందులో ఉన్న దేవుడి ఒక పాత్ర అన్నది నాకు చాలా నచ్చింది. సో, నేను కూడా అనుకున్నా నాకు ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లో ఉంటే బావుండును నేననుకున్నా. సో, అప్పుడే నా లైఫ్‌లో అలాంటి పర్సన్ నేను చూసా. ఫైనల్‌గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇలాంటి వాళ్ళు కనిపించిన రూపానికే చాలా ఎఫెక్ట్ అయిపోతారు. ఒకవేళ నాలాంటోడు ఒక కనిపించిన రూపానికి చాలా ఎఫెక్ట్ అయ్యి ఎమోషనల్‌గా గురవుతే ఒక పేరు పెడతాడు. రెడ్ ఫ్లవర్. ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టి నేనెప్పుడు తప్పులు చేయలేదండి. సో, ఫైనల్‌గొచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ ఏదో విధంగా సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా స్టోరీస్ మీద ఒక క్లారిటీ లేని విషయాల గురించి ఉంటాయి కదండీ! అలాంటి కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వాటి గురించి రీసెర్చ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతదండి.